ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణలో అమిత్ షా టూర్ వాయిదా పడింది. ముందుగా అనుకున్న స్కెడ్యూల్ ప్రకారం ఈ నెల 26న అమిత్ షా కరీంనగర్ రావాల్సి ఉండగా ఇటీవల ఢిల్లీలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో షా టూర్ వాయిదా పడినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. గత 4 రోజులుగా కాక్రోచ్ పార్టీ నిరసనలు, కాంగ్రెస్ పార్టీ నేతల ఆందోళనలో మరోవైపు పార్లమెంట్ సమావేశాలు ఉండటంతో అమిత్ షా టూర్ వాయిదా పడినట్లు తెలుస్తోంది. Gandhiji's assassination spot, and now what they've done is they put this bus in front of us there, right, and they put the barricade and they put a bus on the side here so we can't see it, we can't go, and they're doing a drama. Obviously they're scared. We felt, all the MPs felt that if the students are on the street, we should also be on the street. What's happening? తెలంగాణలో అమిత్ షా టూర్ వాయిదా పడింది. ముందుగా అనుకున్న స్కెడ్యూల్ ప్రకారం ఈ నెల 26న అమిత్ షా కరీంనగర్ రావాల్సి ఉండగా ఇటీవల ఢిల్లీలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో షా టూర్ వాయిదా పడినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. గత 4 రోజులుగా కాక్రోచ్ పార్టీ నిరసనలు, కాంగ్రెస్ పార్టీ నేతల ఆందోళనలు, మరోవైపు పార్లమెంట్ సమావేశాలు ఉండటంతో అమిత్ షా టూర్ వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా బీజేపీ బ్యూరో చీఫ్ గోవింద ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. గోవింద్. ఎస్ గీతిక, ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ నెల 26న కూడా వస్తారని కూడా పార్టీ వర్గాలు ఇప్పటికే ఖరారు చేసినప్పటికీ కూడా, అదే విధంగా తనకు సంబంధించిన టూర్కు సంబంధించిన ఏర్పాటు కూడా ఇప్పటికే దాదాపు అన్ని కూడా పూర్తయిన తరుణంలో మరి ఢిల్లీలో నిన్న మొన్న కానీ పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమై కూడా 4 రోజులు కావస్తుంది. అయితే మొదటి రోజు నుంచి కూడా ఇప్పుడు 4వ రోజు కూడా పార్లమెంట్ లో కూడా అంత సభ కూడా వాయిదా పడుతూ వస్తుంది. ముఖ్య కారణం కూడా మనం చూసుకోవచ్చు, ఢిల్లీలో యొక్క సిజేపీ కాక్రోచ్ జనతా పార్టీ ఏదైతే కార్యకర్తలు కానీ అదేవిధంగా వాళ్ళకు మద్దతుగా నీట్ పేపర్ లీక్ కి సంబంధించి ఏదైతే ఆరోపణలు వస్తున్నాయో ఆరోపణలకు బలం చేకూరుస్తూ కూడా ఏదైతే సోనం వాంగ్చుక్ చేసినటువంటి నిరసన కార్యక్రమం ఏదైనా దీక్ష ఉందో ఆ దీక్షను కూడా భగ్నం చేసిన నేపథ్యంలో ఒకవైపు విద్యార్థులంతా కూడా పార్లమెంటు సమావేశాలు మొదటి రోజు కూడా ముట్టడి చేయడం, ఆ ముట్టడిలో భాగంగా కూడా పోలీసులకి అక్కడ వచ్చినటువంటి విద్యార్థులకు అంతా కూడా పెద్ద ఎత్తున తోపులాట జరగడం, అది ఆ పరిస్థితి అదుపు దాటుతున్న క్షణంలో కూడా లాఠీ చార్జ్ క్షణంలో చాలా మంది విద్యార్థులకు కూడా రక్త గాయాలు కావడం, అదేవిధంగా ఒకవైపు విద్యార్థులకు మరోవైపు కూడా అక్కడ ఉన్న పోలీసు అధికారులకు అదేవిధంగా పోలీసు వాహనాలు కూడా ధ్వంసమైన పరిస్థితి అంతా కూడా ఒక ఉద్రిక్త వాతావరణం అంతా మొత్తం కూడా ఆ యొక్క ఢిల్లీ పార్లమెంట్ పరిసర ప్రాంతాల్లో కూడా మొత్తం అంతా జరిగినటువంటి ఆ కార్యక్రమాలు లేకపోతే మరుసటి రోజు మళ్ళీ ఈ యొక్క మోడీ ఇంటి దగ్గర కూడా కాంగ్రెస్ దేశ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఎంపీలతో కలిసి ధర్నా చేయడం, ఇదంతా కూడా పెద్ద ఎత్తున కూడా ఢిల్లీలో ఒక అంటే ఇతర విదేశీ శక్తులు కానీ అదేవిధంగా దేశ తుకుడే గ్యాంగ్ ఇవన్నీ కూడా దేశానికి దేశ ఔన్నత్యాన్ని దేశ గౌరవాన్ని బజారు పాలు చెప్పి తీర్చేందుకు అదేవిధంగా దేశ ముక్కలుగా చేసే క్రమంలో భాగంగా ఇట్లాంటి నిరసన కార్యక్రమాలు చేస్తున్నప్పుడు బీజేపీ పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ కూడా బీజేపీ కూడా దానికి కౌంటర్ అంటే కాంగ్రెస్ ఏదైతే మోడీ ఇంటి దగ్గర ఏదైతే ధర్నా చేశారో దానికి వ్యతిరేకంగా దాన్ని నిరసిస్తూ కూడా దేశ ప్రజలు అవమానిస్తూ కూడా బీజేపీ కూడా కౌంటర్ కూడా వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రధాన రాష్ట్ర కార్యాలయాలకు ముట్టడి కూడా పిలిపించిన నేపథ్యంలో మరి దేశవ్యాప్తంగా కూడా ఇప్పటికే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ కూడా యొక్క పోర్ అనేది కొనసాగుతుంది. ఏదైతే ఢిల్లీ ఆ యొక్క పార్లమెంట్ ముట్టడికి విద్యార్థులు వెళ్తే కానీ ఇప్పుడు అదంతా కూడా రాజకీయంగా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా మొత్తంగా మారిపోయి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బీజేపీ యొక్క పార్టీ దగ్గర కాంగ్రెస్ వాళ్ళు వస్తే కాంగ్రెస్ పార్టీ దగ్గర బీజేపీ వాళ్ళు వెళ్ళడం ఇదంతా కూడా ఉద్యోగులు కొనసాగుతున్నాయి. అదేవిధంగా ఈ పార్లమెంట్ లోనే ఖచ్చితంగా మహిళా బిల్లు, డీలిమిటేషన్ బిల్లు వస్తుందన్న నేపథ్యంలో కూడా మరి విపక్షాలు ఏదైతే ఇండి కూటమి ఉందో వాళ్ళందరూ కూడా దాన్ని అడ్డుకునే ప్రయత్నం అంటే ఏదైతే చట్టబద్ధంగా ఇతర రాష్ట్రాలకు ఏ రాష్ట్రం కూడా అన్యాయం జరగకుండా జనాభా ప్రకారంగా కూడా ఇప్పటికే గత పార్లమెంట్ ఎన్నికల్లో డీలిమిటేషన్ మహిళా బిల్ ఏదైతే రాజ్యాంగ సవరణ బిల్లు కూడా అది కూడా వీగిపోయిన క్రమంలో మరి ఈసారి మాత్రం ఈ పార్లమెంట్ సమావేశంలో ఖచ్చితంగా వాటిని కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తుంది. సభకు పార్లమెంట్ కు ఖచ్చితంగా వాటిని పాస్ చేసుకోవడానికి ఒకవైపు కేంద్ర ప్రభుత్వం చేస్తుంటే మరొక వైపు విద్యార్థులు ఈ నీటికి సంబంధించి పేపర్ లీకేజ్ అయింది. ఈ లీకేజ్ కు కారకులైనటువంటి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ యొక్క రాజీనామాని ఏకైక లక్ష్యంగా కూడా ఒకవైపు విద్యార్థులు సిజేఏ పార్టీ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసనలు కొనసాగుతున్నాయి. మరి పార్లమెంట్ కూడా ఇట్లా వాయిదాలు పడుతూ కొనసాగుతున్నాయి కాబట్టి కేంద్ర హోంమంత్రి అమిత్ షా కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క నిరసనలు ఒకవైపు పార్లమెంట్ సమావేశాలు వీటి బిజీ షెడ్యూల్ కారణంగా కూడా కరీంనగర్ ఒక ప్రైవేట్ ప్రతిమా కాలేజ్ మెడికల్ సైన్సెస్ సిల్వర్ జూబ్లీ ఒక కార్యక్రమానికి కూడా 26న కూడా రావాల్సి ఉండగా కానీ ఈ రోజు మాత్రం సాయంత్రానికి అయితే పార్టీ వర్గాల నుంచి వచ్చిన సమాచారం మాత్రం అమిత్ షా టూర్ వాయిదా పడింది. మరి నెక్స్ట్ మంత్ తర్వాత ఎన్ని పరిస్థితులు చక్కదిద్దడం పడిన తర్వాత మరి తెలంగాణకు అమిత్ షా ఉండబోతుందని కూడా ఒక పార్టీ సమాచారం అయితే అంతా ఉంది. ముఖ్యంగా ఇటీవల ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి కూడా ఇప్పటికే నరేంద్ర మోడీ దాని తర్వాత కూడా రాజ్నాథ్ సింగ్ అదేవిధంగా జేపీ నడ్డా జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ కూడా 3 రోజుల నుండి తెలంగాణలో పర్యటించడం జరిగింది. అయితే ముఖ్యంగా తెలంగాణ మీద బీజేపీ అధిష్టానం ఫోకస్ పెట్టిందన్న క్రమంలో భాగంగా మాత్రం వరుసగా కేంద్ర మంత్రులు ఒకవైపు పార్టీ అగ్రనేతలంతా తెలంగాణ మీద ఫోకస్ పెంచి
తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా ఇటీవల జరిగినటువంటి బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి ఈ 3 రాష్ట్రాల గెలుపు తర్వాత బీజేపీ ప్రధాన టార్గెట్ కూడా తెలంగాణ అంటూ కూడా ఇప్పటికే మోడీ సభ ద్వారా అదేవిధంగా వచ్చినటువంటి కేంద్ర మంత్రులంతా కూడా ఒకవైపు మోడీ 12 ఏళ్ల పుష్కర కాలంలో తెలంగాణకు ఇచ్చినటువంటి అభివృద్ధి ఎజెండా ఏంటి, జాతీయ రహదారులు అయితే ఏంటి, అదేవిధంగా రైల్వే ప్రాజెక్టులు, అదేవిధంగా రైతాంగానికి కానీ యూరియా అంటే ఇక్కడ రామగుండం ద్వారా అక్కడ, అదేవిధంగా ఇటీవల ఏదైతే సింగరేణికి కూడా కేటాయిస్తూ తాడిచెర్ల బొగ్గు గనిని సింగరేణికి కేటాయిస్తూ కూడా ఇదంతా కూడా సింగరేణి కార్మికులకు అండగా, సింగరేణి కార్మికుల కుటుంబానికి అండగా ఉంటుందని బీజేపీ ఒకవైపు చెప్తుంది. అదేవిధంగా మోడీ 12 రైట్ గోవింద్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. నీట్ పేపర్ లీక్ తో ఆత్మహత్యలకు పాల్పడిన విద్యార్థులకు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా ఇండియా కూటమి నేతలంతా గాంధీ స్మృతి కేంద్రం వద్ద నివాళులర్పించారు. గురువారం సాయంత్రం రాహుల్ గాంధీ నివాసంలో భేటీ అనంతరం జంతర్ మంతర్లో కేంద్రానికి వ్యతిరేకంగా నీట్ పేపర్ లీక్ పై నిరసనలు చేస్తున్న విద్యార్థులకు మద్దతు ఇవ్వాలని ఇండియా కూటమి నేతలు నిర్ణయించారు. ఈ క్రమంలో ఇండియా గేట్ వద్ద కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించాలని బయలుదేరగా అందుకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో ఎంపీల బస్సు నేరుగా గాంధీ స్మృతి కేంద్రానికి పయనమైంది. అక్కడ కూడా పోలీసులు బస్సును అడ్డుకోవడంతో కాస్త ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు బస్సును వదలడంతో గాంధీ సమాధి వద్ద కొవ్వొత్తులతో నివాళులర్పించారు. తెలంగాణ కాంగ్రెస్ అధికార ప్రతినిధులతో టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ సమావేశమయ్యారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం లాంటి అంశాలపై చర్చించారు. పార్టీ అధికార ప్రతినిధులు మీడియా చర్చల్లో సమన్వయంతో వ్యవహరించాలని, ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను స్పష్టంగా వివరించాలని మహేష్ కుమార్ గౌడ్ సూచించారు. ప్రజలకు సంబంధించిన సమస్యలపై పార్టీ వైఖరిని బలంగా వినిపించడంతో పాటు వాస్తవాల ఆధారంగా ప్రతిపక్షాల తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. పార్టీ సిద్ధాంతాలు, ప్రభుత్వ విజయాలు, ప్రజా సమస్యలపై కాంగ్రెస్ చేపడుతున్న కార్యక్రమాలను మీడియా, సోషల్ మీడియా వేదికల ద్వారా మరింత ప్రభావవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కార్యాచరణపై కూడా చర్చించారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్న టీపీసీసీ చీఫ్ అధికార ప్రతినిధులు ప్రజలకు, పార్టీకి గొంతుకగా సమర్థవంతంగా వ్యవహరించాలని దిశానిర్దేశం చేశారు. ఖమ్మంలో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటించారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ దివాకర్ తో కలిసి వి వెంకటాయపాలెం డిప్ కట్ దగ్గర గోదావరి జలాల ప్రవాహాన్ని పరిశీలించారు. అధికారులతో కెనాల్ పనులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఢిల్లీ ఘటనలపై తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. యువత గొంతు నొక్కితే బీజేపీ రాజకీయ పత్రం తప్పదని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యాన్ని భయపెట్టలేరు, రాజ్యాంగాన్ని అణచివేయలేరని పేర్కొన్నారు. విద్యార్థుల ప్రశ్నలకు బీజేపీ దగ్గర సమాధానాలు లేవని అన్నారు. ఉద్యోగాలు అడిగితే లాఠీలు, పారదర్శకత కోరితే నిర్బంధాల అంటూ ప్రశ్నించారు. విద్యార్థుల మధ్యకు వెళ్లిన రాహుల్ గాంధీ నిజమైన ప్రజానాయకుడని కొనియాడారు. దేశ యువత ఆశలకు ప్రతీక రాహుల్ గాంధీయేనని ఆయన అన్నారు. 2029లో రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని జోష్యం చెప్పారు. ప్రజల గొంతును అణిచివేస్తే ప్రజలే తగిన తీర్పు ఇస్తారని అన్నారు. ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడుతున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండాలని అధికారులను ఆదేశించారు. సిద్దిపేట, కరీంనగర్, హనుమకొండ జిల్లాల కలెక్టర్లు అధికారులతో ఎల్నినో ప్రభావంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. అధికారులు స్వేచ్ఛగా ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. గ్రౌండ్ వాటర్ రోజు రోజుకు పడిపోతుండటంతో గ్రౌండ్ వాటర్ పెంచేందుకు ప్రత్యేక యాక్షన్ ప్లాన్ ద్వారా ముందుకు వెళ్లాలని సూచించారు. స్వేచ్ఛగా ఎటువంటి ఒత్తిడి లేకుండా వివిధ ప్రభుత్వ కార్యక్రమాలను గ్రౌండింగ్ చేసడానికి వరకు మీకు పూర్తిగా ఒక అవకాశం ఉన్నటువంటి పరిస్థితిని ఎవరిని కూడా అధికారులను వాళ్ళ బాధ్యతలు విస్మరిస్తే తప్ప ఎక్కడ కూడా నేను తొక్కే చేసుకొని చూస్తాను. కాబట్టి ఈరోజు ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో గ్రామీణ నీటి సరఫరా, త్రాగునీరు, తర్వాత సేమ్ డిఆర్డిఓలు, ఎండిఓల ద్వారా గ్రామ కార్యదర్శుల ద్వారా ఇప్పటికే ప్రభుత్వం నుంచి ఒక నిర్దేశం వచ్చింది. ఎప్పుడు వాటర్ బాగా మనకు అందుబాటులో ఉంటే మనం ఎప్పుడు గ్రౌండ్ వాటర్ ను డెవలప్మెంట్ చేయడానికి ఆలోచన చేయాలి. కానీ ఇప్పుడు పడుతున్నటువంటి ప్రతి వర్షం చుక్క గ్రౌండ్ వాటర్ కింద డెవలప్మెంట్ చేసుకోవాలి. కాబట్టి ఇంకుడు గుంతలకు ఈజీఎస్ కింద, విబిజీ రామ్జీ కింద కూడా ఇంకుడు గుంతలకు స్కోప్ ఉంది. దానికి నేను జిల్లా కలెక్టర్ అందరికీ కొందరు కొంత టార్గెట్ ఫిక్స్ చేసి ప్రజాప్రతినిధులను, గ్రామ లోకల్ బాడీ వాళ్ళను ఇన్వాల్వ్ చేసి ముందు మనం ప్రభుత్వ సంస్థల్లో దాన్ని
మ్యాండేట్ చేసుకుంటే మిగతా వాళ్ళంతా కూడా మనం చూపెట్టడానికి అవకాశం ఉంటుంది. మండలంలో ఉన్న ఆఫీసులు కొన్ని విషయాలు ఉన్నాయి, అక్కడ కంపల్సరీ ఇటువంటి అధిగ్రహం చేసుకోగలిగితే భవిష్యత్తులో ఎక్కడ ఇబ్బంది రాదు అనేటువంటి నా ఆలోచన. వాటి ఆ దిశలో విద్యార్థుల కోసం కేటీఆర్ మహాధర్నా చేస్తానడం తీవ్ర హాస్యాస్పదమని ప్రభుత్వ విప్ బల్మూరు వెంకట్ మండిపడ్డారు. ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన దాడిని ఖండించిన కేటీఆర్ ఇప్పుడు ఆందోళనలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. గ్లోబరీనా సంస్థ అక్రమాల వల్ల 26 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న ఆ సంస్థను బ్లాక్ లిస్ట్ లో పెట్టలేదని, ఆ చావులకు కేటీఆర్ బాధ్యత వహించి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ హయాంలో పేపర్ లీకేజీల్లో తెలంగాణ 4వ స్థానంలో ఉందన్న ఆయన ప్రస్తుత నీట్ లీకేజీలోనూ కేటీఆర్ ప్రమేయం ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ రోజు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ టెండర్ లో క్రైటీరియా నెంబర్ 6 చాలా క్లియర్ గా ఉండే. ఏ సంస్థ కన్నా టెండర్ ఇవ్వాలంటే గత 5 సంవత్సరాలలో 3 లక్షల మంది స్టూడెంట్స్ కి ఈ యొక్క ప్రక్రియ, ఈ ప్రాసెస్ గతంలో చేసిన వాళ్ళకే ఈ టెండర్ లో అర్హత అని. దానితో పాటు దాంట్లోనే క్రైటీరియా నెంబర్ 7 కూడా ఉంది. షుడ్ హావ్ ఎగ్జిక్యూటెడ్ టెక్నాలజీ బేస్డ్ ఎగ్జామినేషన్ సొల్యూషన్స్ ఫర్ మినిమమ్ ఆఫ్ 5 గవర్నమెంట్ యూనివర్సిటీస్, గవర్నమెంట్ బోర్డ్స్, 1 must be from స్టేట్ ఇంటర్మీడియట్ బోర్డ్ ఆఫ్ ఇండియా. వేరే ఇంటర్మీడియట్ బోర్డులో ఎక్కడన్నా పనిచేసిన ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పి ఆ రోజు ఏదైతే చాలా క్లియర్ కట్గా టెండర్ డాక్యుమెంట్ సంబంధించిన పేపర్ ఇది, క్రైటీరియా 6, క్రైటీరియా 7. ఆ రోజు ఇవన్నిటిని కూడా తొంగలు తొక్కి, ఇవన్నిటిని కూడా పక్కన పెట్టి, నా స్నేహితులు ఏదైతే నా భాగస్వామి ఉన్న కంపెనీకి టెండర్ రావాలి, ఎట్లన్నా టెండర్ కట్టబెట్టాలని ఒక దురఉద్దేశంతో కేటీఆర్ ఇంటర్ఫియరెన్స్ తోటి గ్లోబరీనా అని ఈ రాజుల సంస్థకి ఆ రోజు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఏదైతే దీన్ని టెండర్ని కట్టబెట్టడం జరిగింది. కేవలము అర్హతలు పక్కకి పెడితే దానికంటే ముందే ఈ గ్లోబరీనా అనే సంస్థ పైన జేఎన్టీయూ కాకినాడలో, జేఎన్టీయూ హైదరాబాద్లో ఆన్లైన్ సిలబస్ని మేము తయారు చేసి ఇస్తాము అని చెప్పని టెండర్ తీసుకొని వివిధ వేరే పుస్తకాలలో సిలబస్ తీసుకొని దాన్నే జిరాక్స్గా మార్చి ఆ రోజు జేఎన్టీయూ కాకినాడకి, జేఎన్టీయూ హైదరాబాద్కి ఇస్తే జేఎన్టీయూ కాకినాడలో ఎఫ్ఐఆర్ నెంబర్ 26 of 2019 ఆ రోజు జేఎన్టీయూ కాకినాడలో కూడా ఆ సంస్థ పైన జేఎన్టీయూ హైదరాబాద్, జేఎన్టీయూ కాకినాడలో ఎఫ్ఐఆర్ నెంబర్ 26 of 2019 కేసు కూడా ఆ రోజు కాకినాడ జేఎన్టీయూ దాఖలు చేయడం జరిగింది. సీఎం రేవంత్ పై కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. రాజ్ భవన్ ఎదుట చేయాల్సిన ధర్నా కొడంగల్లోన కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన రేవంత్ మోడీ పేరు పలకడానికి కూడా భయపడుతున్నారని కేటీఆర్ విమర్శించారు. కొడంగల్లో ధర్నా చేయడం రాజకీయ నాటకం మాత్రమే అని ఆయన అన్నారు. రేవంత్ రెడ్డి పగలు కాంగ్రెస్ తో, రాత్రి బీజేపీతో ఉంటారని విమర్శించారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కు ఒక మూట ఇస్తే బీజేపీకి 2 మూటలు పంపుతున్నాడని ఆరోపించారు. ఇదేనా రేవంత్ పాలన అని ఆయన ప్రశ్నించారు. ఒకవైపు పాత కేసుల భయం, మరోవైపు అమృత్ పథకం, ఇతర కాంట్రాక్టుల ప్రయోజనాల కోసం కేంద్రంతో రాజకీయాలు చేస్తున్నారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. హైదరాబాద్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర సీజేపీ ఆందోళనపై రాజాసింగ్ హాట్ కామెంట్స్ చేశారు. విద్యా విభాగంలో తప్పులుంటే నిరసన చేయడం తప్పు కాదన్నారు రాజాసింగ్. స్టూడెంట్స్ ను అడ్డు పెట్టుకుని రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. ఉగ్రవాద అనుకూల నినాదాలు ఎందుకు ఇస్తున్నారని రాజాసింగ్ ప్రశ్నించారు. హిందూ దేవుళ్ళు సీతను, రాముడిని ఎందుకు దూషిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టికల్ 370 కశ్మీర్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? అసలు విద్య గురించి నిరసననా లేక హిందువులను టార్గెట్ చేస్తున్నారా అని ప్రశ్నించారు. తెలంగాణలో విద్యా వ్యవస్థ సరిగ్గా ఉందా అని ప్రశ్నించారు. ఏదో రాహుల్ గాంధీ చెప్పారని ధర్నా డాన్స్ చేయొద్దని హితవు పలికారు ఎమ్మెల్యే రాజాసింగ్. ఎడ్యుకేషన్ పట్ల ఢిల్లీ జంతర్ మంతర్ లో ప్రొటెస్ట్ నడుస్తుంది. ఓకే, ఒకవేళ ఎక్కడైనా ఏదైనా డిపార్ట్మెంట్ లో ఏదైనా మినిస్ట్రీలో తప్పు జరిగితే దానికి ప్రొటెస్ట్ చేయాలి. కానీ ఆ ఢిల్లీలో జంతర్ మంతర్ లో జరుగుతున్న ప్రొటెస్ట్ లో టెర్రరిస్ట్ ఫేవరబుల్ స్లోగన్ జనాలు పెడుతున్నారు. సీతా తల్లి, మా రాముడు పైన తప్పుగా మాట్లాడుతున్నారు. 370 యాక్ట్ కాశ్మీర్ నుంచి తీసేసినారు. ఎందుకు తీసేసినారు దాని గురించి మాట్లాడుతున్నారు. ప్రధానమంత్రి మోదీ గారి పైన అటాకింగ్ గురించి ఎట్లాంటి స్లోగన్ అక్కడ వాళ్ళు తీస్తున్నారు. బ్రాహ్మణుల పైన అటాక్ చేస్తాం ఆ విధంగా స్లోగన్ వాళ్ళు తీస్తున్నారు. అసలేంది? ఎడ్యుకేషన్ పట్ల మీ ప్రొటెస్టా లేక హిందువులు మీ టార్గెటా? యావత్ భారతదేశంలో ఒక్క దేవుడు ఉంటాడు, మా అల్లా, అట్లాంటి పాటలు వాళ్ళు పాడుతున్నారు. అసలు ఏంది?
ఈ ఎడ్యుకేషన్ ప్రొటెస్ట్ ఎక్కడ వెళ్తుంది? ఎడ్యుకేషన్ ప్రొటెస్ట్ పేరు పైన పోలీస్ పైన అటాక్ చేస్తున్నారు, ఆర్మీ జవాన్ల పైన అటాక్ చేస్తున్నారు. ఇదేనా మీ ప్రొటెస్ట్? ఇదేనా మీ డిమాండ్? మన తెలంగాణలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా నిన్న ఒక ప్రొటెస్ట్ చేసిండు. గోడ్సే వాదులకి జవాబు, ప్రధానమంత్రి మోదీ గారికి జవాబు అని ఆయన కూడా ఒక తమాషా చేసిండు. గోడ్సే వాదులు ఎవరు? రేవంత్ రెడ్డి గారికి అడుగుతున్నాం. గోడ్సే వాదులు మేమంటే మళ్ళీ మీరు కూడా అక్కడి నుంచి వెళ్ళినారు. విద్యార్థులను అడ్డు పెట్టుకుని కాంగ్రెస్ వామపక్షాలు రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నాయని ఆరోపించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. నిరసనలు, ఆందోళనలతో దేశంలో అలజడి సృష్టించాలని కుట్ర చేస్తున్నాయని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్న చోట పేపర్లు లీక్ అయితే మంత్రులతో రాజీనామా చేయించలేనప్పుడు ప్రధాని రాజీనామా చేయాలని అడిగే హక్కు కాంగ్రెస్ కు లేదన్నారు కిషన్ రెడ్డి. దేశ వ్యతిరేక శక్తులను ప్రోత్సహించాలని కాంగ్రెస్ చూస్తోందని ఆరోపించారు. గత 2 రోజులుగా అనేక రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి సంఘటనలు కానీ చాలా దురదృష్టకరము. ఇవి పూర్తిగా రాజకీయ ప్రేరేపితమైనటువంటి సంఘటనలు. ఇవి అమాయకులైనటువంటి విద్యార్థులను అడ్డం పెట్టుకొని రాజకీయ శక్తులు, దేశ వ్యతిరేక సంస్థలన్నీ కూడా కుట్రలు పన్ని ఈ రకమైనటువంటి దాడులకు, ప్రతిదాడులకు కారణమవుతా ఉన్నారు. జంతర్ మంతర్లో జరుగుతున్నటువంటి విద్యార్థుల ఉద్యమాన్ని అండగా పెట్టుకొని దేశంలో పూర్తిగా ప్రజా ఆదరణను కోల్పోయి ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా అడ్రస్ లేకుండా ఓడిపోతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ, కమ్యూనిస్ట్ పార్టీలు కానీ తమ రాజకీయ అస్తిత్వం కోసము విద్యార్థులను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తా ఉన్నారని మనం చేస్తా ఉన్నాం. నేను అడుగుతా ఉన్నాను కాంగ్రెస్ పార్టీని, మీకు చేస్తున్నటువంటి డిమాండ్ మీద ఏమాత్రం విశ్వాసం ఉన్నా మీరు అధికారంలో ఉన్నప్పుడు అది రాష్ట్రాలలో కానీ కేంద్రంలో కానీ ఏదైనా మీ ముఖానికి రాజీనామా చేశారని అడుగుతా ఉన్నాను. మీరు అధికారం ఉన్నప్పుడు రాజీనామా చేయనటువంటి వాళ్ళు ఈరోజు రాజీనామా చేయాలని డిమాండ్ చేసేటువంటి నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ గాంధీకి ఉందా ఈరోజు చెప్పాల్సిన అవసరం ఉంది. రేవంత్ రెడ్డికి ఉందా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కాంగ్రెస్ హయాంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు కానీ, కేంద్రంలో యూపీ హయాంలో కానీ కాంగ్రెస్ కు నీట్ గురించి మాట్లాడే నైతికత లేదని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ అన్నారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కోరుతున్నారు. టీజీపీఎస్సీలో జరిగిన అక్రమాలపై ఎందుకు రాజీనామాలు అడగడం లేదని విమర్శించారు. నీట్ బాధిత పక్షాన తెలంగాణ కాంగ్రెస్ నేతలు డ్రామాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఢిల్లీలో ఒక డ్రామా, రాష్ట్రంలో మరో డ్రామానా అంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలో విద్యార్థులపై రేవంత్ లాఠీ చార్జ్ చేయించారు. మరి రేవంత్ రాజీనామా చేయాలని రాహుల్ గాంధీ ఎందుకు అడగడం లేదని దుయ్యబట్టారు. శిక్షకు సంబంధించి నిరసన తెలిపేటువంటి నైతికత మీకుందా అని చెప్పని నేను ఇవాళ సూటిగా మేము పార్టీ పక్షాల మేము ప్రశ్నిస్తా ఉన్నాం. నేను కొన్ని విషయాలు గ్రూప్ 1కి సంబంధించిన విషయాన్ని, తర్వాత నీట్ పరీక్షకు సంబంధించిన విషయాన్ని కనుక చూసినట్టయితే మోర్ ఆర్ లెస్ రెండు కూడా సిమిలర్ కాంటెక్స్లో ఉంటాయి. నీట్ యూజీ పేపర్ లీక్ ఎంతటి నేరమో టీజీపీఎస్సీ గ్రూప్ 1 ఫలితాల తారుమారు జీవో 29 ద్వారా కానీ లేకపోతే మెయిన్ పరీక్ష నిర్వహణ తీరులో కానీ రెండు కూడా సమానమైన ద్రోహమే. ఒకవేళ ధర్మేంద్ర ప్రధాన్ ఎట్టి పరిస్థితుల్లో నేరస్తులే దీంట్లో, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో పనిచేస్తున్నటువంటి ఒక టీజీపీఎస్సీ ఇన్ని అక్రమాలకు పాల్పడితే ఆయన క్యాబినెట్ కూడా, బికాస్ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ ఆల్ అబౌట్ ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, కాబట్టి వాళ్ళ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కూడా ఈక్వల్లీ రెస్పాన్సిబుల్. కేంద్రంలో నీట్ బాధితుల కోసం రాజీనామాలు కోరినటువంటి రాహుల్ గాంధీ గారు సొంత రాష్ట్రంలో లక్షలాది మంది యువతను మోసం చేస్తున్నటువంటి ఒక ముఖ్యమంత్రి గారిని కానీ లేకపోతే ఆయన కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ బాధ్యులైన వాళ్ళను రాజీనామాలు ఎందుకు కోరడు అని చెప్పని కూడా అడుగుతాం. వెల్కమ్ బ్యాక్. భూ రికార్డులకు సంబంధించి ట్యాంపర్ ప్రూఫ్ వ్యవస్థను తెచ్చి పటిష్టమైన భద్రత కల్పిస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. ఏపీ సచివాలయంలో మీ భూమి బ్లాక్ చైన్ పైలట్ ప్రాజెక్టును సీఎం చంద్రబాబు వర్చువల్ గా ప్రారంభించారు. భూ రికార్డులకు శాశ్వత భద్రత కల్పించేలా బ్లాక్ చైన్ విధానాన్ని రూపొందించినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. డబుల్ రిజిస్ట్రేషన్ సమస్యలను పూర్తిగా నివారించేలా బ్లాక్ చైన్ విధానం తీసుకొచ్చినట్లు సీఎం వెల్లడించారు. రెవెన్యూ, సర్వే, రిజిస్ట్రేషన్లు శాఖలను ఒకే వేదిక మీదకు తెచ్చేలా మీ భూమి బ్లాక్ చైన్ ప్రాజెక్టు రూపొందించినట్లు సీఎం చంద్రబాబు వివరించారు. కర్నూలు, చిత్తూరు, బాపట్ల, కృష్ణా, తూర్పు గోదావరి, పార్వతీపురం, మన్యం, విజయనగరం జిల్లాల్లోని ఒక్కో మండలంలో ఈ పైలట్ ప్రాజెక్టు అమలు చేస్తున్నట్లు తెలిపారు.
భూ రికార్డులు సరిగ్గా లేకపోవడం వల్ల విలువైన భూముల విషయంలో మోసాలు జరుగుతున్నాయని, గత ప్రభుత్వ విధానం వల్ల భూ తగాదాలు వివాదాలు పెరిగాయన్నారు. భూ సమస్యల ప్రక్షాళన, విముక్తి, భద్రత వంటి అంశాలపై దృష్టి సారించి భూ సమస్యలను పరిష్కరిస్తున్నట్లు వెల్లడించారు. క్వాంటమ్ కంప్యూటింగ్ సహా ఏఐ లాంటి టెక్నాలజీలు రాష్ట్ర దేశాభివృద్ధికి తోడ్పడాలని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. భవిష్యత్ టెక్నాలజీగా క్వాంటమ్ కంప్యూటింగ్ రంగాన్ని గుర్తించి అమరావతిలో క్వాంటమ్ వ్యాలీని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ కేంద్రం పనిచేయడం ప్రారంభిస్తుందని, ఇప్పటికే క్వాంటమ్ టెస్టింగ్ ఫెసిలిటీలు ఏపీలో పని ప్రారంభించాయని వెల్లడించారు. అమరావతి క్వాంటమ్ వ్యాలీని క్వాంటమ్ ఇన్నోవేషన్ సహా పరిశోధనలు తదితర అంశాల్లో కీలకమైన హబ్ గా తయారు చేసేందుకు వ్యూహాత్మక భాగస్వామ్యాల ఏర్పాటుపై సీఎం చంద్రబాబుతో క్వాంటమ్ సంస్థ సీఈఓ చర్చించారు. జాతీయ క్వాంటమ్ మిషన్ కు అనుగుణంగా ప్రపంచ స్థాయి ఎకోసిస్టమ్ ను అభివృద్ధి చేసేందుకు ఏపీతో భాగస్వామ్యం కుదుర్చుకునేందుకు క్వాంటమ్ సంస్థ ఆసక్తి వ్యక్తం చేసింది. క్వాంటమ్ నైపుణ్యాలు, ఏఐ ఎనేబుల్డ్ క్వాంటమ్ అప్లికేషన్లు, అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ రీసెర్చ్, స్టార్టప్ ఇంక్యుబేషన్ టెక్నాలజీలపై పనిచేయాలని సీఎం సూచించారు. గతంలో ఐటీని ప్రోత్సహించామని, ఇప్పుడు ఏఐ, క్వాంటమ్ టెక్నాలజీల ద్వారా వేగంగా సమస్యలకు పరిష్కారం అందించాలన్నదే లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు. క్వాంటమ్ పరిశోధనలకు ఏపీ అమరావతి అత్యుత్తమ ప్రాంతమని సీఎం అన్నారు. ఏపీలో క్వాంటమ్ కంప్యూటర్ పరికరాల ఉత్పత్తితో పాటు ఆల్గోరిథమ్స్ వరకు సహకారం అందించేందుకు తాము సిద్ధమని క్వాంటమ్ సంస్థ ప్రతినిధులు ముఖ్యమంత్రికి వివరించారు. అంతర్జాతీయ స్థాయి ఫుల్ స్టాక్ క్వాంటమ్ కంప్యూటింగ్ కంపెనీ క్వాంటినమ్ సంస్థ సీఈఓ రాజీవ్ హజ్రా సహా ఆ సంస్థ ప్రతినిధులు రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రితో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు మంత్రి పార్థసారథి వెల్లడించారు. రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా పలు ప్రతిపాదనలను ఆమోదించినట్టు తెలిపారు. గోదావరి పుష్కరాలకు భద్రతా బందోబస్తు నిర్వహణ కోసం 50 కోట్ల నిధులు మంజూరుకి కేబినెట్ ఆమోదం తెలిపింది. చేనేత కార్మికులకు వయస్సుతో సంబంధం లేకుండా నేతన్న భరోసా పథకం అమలుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు. ఏడాదికి 25,000 ఆర్థిక సాయం అందించడానికి కేబినెట్ ఆమోదం తెలిపినట్లు మంత్రి పార్థసారథి వివరించారు. సౌకర్యవంతంగా నిర్వహించాలనే ఉద్దేశంతో మరి భద్రత మరియు బందోబస్తు ఏర్పాట్లు చేపట్టేందుకు అయ్యే వ్యయం కోసం 50 కోట్లు మంజూరు చేసే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. అంటే ఈ నిధుల్ని ట్రాఫిక్ నిర్వహణ కోసం కానివ్వండి, వైద్య సదుపాయాల కోసం కానివ్వండి, లేదా కెమెరాస్ కానివ్వండి, గజ ఈతగాలం లోపలికి వెళ్తే ఏదైనా ప్రమాదం, అంటే రకరకాల అంటే మెరుగైన సేవలు అందించడానికి ఈ నిధులు ఉపయోగించబడతాయి. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న చేనేత కార్మికులకు వయసుతో సంబంధం. ఢిల్లీకి చెందిన నాట్స్ ఏరోస్పేస్ సంస్థ ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. సచివాలయంలోని మంత్రి ఛాంబర్లో పెట్టుబడులు, మౌలిక సదుపాయాలపై మంత్రి బీసీ జనార్దన్ రెడ్డితో నాట్స్ ఏరోస్పేస్ సంస్థ ప్రతినిధి ఆదిరాజ్ సింగ్ చావ్లా భేటీ అయ్యారు. పైలట్ శిక్షణకు అవసరమైన మౌలిక సదుపాయాలు, శిక్షణ కార్యక్రమాలు, దేశీయ, అంతర్జాతీయ స్థాయి శిక్షణ అవకాశాలు కల్పిస్తామన్నారు. రాబోయే 5 ఏళ్లలో దాదాపు 100 కోట్ల పెట్టుబడితో 100 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు సంస్థ ప్రతినిధి ఆదిరాజ్ సింగ్ వెల్లడించారు. ఏపీలో ఈ సంస్థ పెట్టుబడులతో యువతకు ఉపాధి అవకాశాలు, ఏవియేషన్ రంగానికి అవసరమైన నైపుణ్యాలు యువతలో అభివృద్ధి చేయవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు మంత్రి జనార్దన్ రెడ్డి. కొన్ని రోజుల రిజిస్ట్రేషన్ సేవలు నిలిపివేసిన డాక్యుమెంట్ రైటర్లు ఆందోళన విరమిస్తున్నట్లు వెల్లడించారు. రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల ఏర్పాటుతో డాక్యుమెంట్ రైటర్లలో నెలకొన్న అనుమానాలను కమిషనర్ జీబీఆర్ అంబేద్కర్ నివృత్తి చేశారు. రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలతో ప్రజలకు పారదర్శక, వేగవంతమైన, సౌకర్యవంతమైన సేవలు అందుతాయని కమిషనర్ స్పష్టం చేశారు. కమిషనర్ ఇచ్చిన వివరణతో సంతృప్తి చెందిన డాక్యుమెంట్ అసోసియేషన్ ప్రతినిధులు సందేహాలు నివృత్తి చేసుకుందుకు గాను తమకు సమ్మెను విరమిస్తున్నట్లు ప్రకటించారు. రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా తమ సేవలను యథావిధిగా కొనసాగించే రిజిస్ట్రేషన్ కార్యకలాపాలు కొనసాగేందుకు సహకరిస్తామని తెలిపారు. గత సోమవారం నుండి డాక్యుమెంట్ రైటర్స్ పెన్ డ్రైవ్ డౌన్ సమ్మె కింద ప్రకటించి వాళ్ళు నిరసన తెలియజేస్తారని చెప్పని మీ అందరూ తెలిసిన విషయమే. యాక్చువల్గా ఈ ఏదైతే రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు ఏర్పాటు చేస్తాం అదేదో ప్రైవేటీకరణ అని చెప్పిన ఒక అపోహతో జరిగిన పరిణామం అది. దాని మీద మేము క్లియర్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. రిజిస్ట్రేషన్ సేవా
ఏపీలోని ఉత్తరాంధ్ర జిల్లాల పెన్షన్ లబ్ధిదారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సాధారణంగా జరిగే తేదీ కంటే 2 రోజుల ముందుగానే పెన్షన్లు పంపిణీ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. భోగాపురం అల్లూరి అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని దృష్టిలో ఉంచుకొని ఉత్తరాంధ్ర జిల్లాల్లో జూలై 30వ తేదీనే పెన్షన్ల పంపిణీ పూర్తి చేయాలని నిర్ణయించారు. ఈ 6 జిల్లాల్లో మొత్తం 11.98 లక్షల మంది లబ్ధిదారులకు ముందస్తు పంపిణీకి అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. నీట్ పేపర్ లీకేజీ వ్యవహారం పార్లమెంటును తీవ్రంగా కుదిపివేస్తోంది. ఉభయ సభల్లోనూ విపక్షాలు పట్టుబడడంతో లోక్సభ, రాజ్యసభలు రేపటికి వాయిదా పడ్డాయి. నీట్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష ఎంపీలు వేల్లోకి దూసుకెళ్లారు. సభలో చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పీకర్ ఓం బిర్లా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేసినప్పటికీ విపక్షాలు వెనక్కి తగ్గలేదు. వేగవంతమైన విచారణ కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తామని ప్రధాని హామీ ఇచ్చిన విషయాన్ని ప్రభుత్వం గుర్తు చేసినా మంత్రి రాజీనామా చేస్తేనే చర్చ అని పట్టుబడడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. దీంతో ఉభయ సభలు పలుమార్లు వాయిదా పడి చివరికి రేపటికి వాయిదా పడ్డాయి. అమెరికా, ఇరాన్ల మధ్య మాటల యుద్ధం మరింత ముదిరి తీవ్ర ఉద్రిక్తతలకు దారితీస్తోంది. హర్ముజ్ జలసంధి వద్ద రవాణాకు ఆటంకం కలిగిస్తే ఇరాన్కు చెందిన విద్యుత్ కేంద్రాలు, వంతెనల వంటి మౌలిక సదుపాయాలను బాంబులతో ధ్వంసం చేస్తామని ట్రంప్ హెచ్చరించారు. ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ అంతే ఘాటుగా స్పందించింది. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ స్పందిస్తూ అంతర్జాతీయ మార్కెట్లో తమను చమురు అమ్మకుండా అడ్డుకుంటే మిడిల్ ఈస్ట్ లోని ఏ దేశాన్ని కూడా చమురు అమ్మనివ్వమని సంచలన హెచ్చరికలు చేశారు. ఈ ఇరు దేశాల రచ్చతో అంతర్జాతీయ చమురు మార్కెట్లు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. హర్ముజ్ జలసంధి గుండా చమురు రవాణా నిలిచిపోతుందనే భయంతో ముడి చమురు ధరలు క్రమంగా బ్యారెల్కు $100 దిశగా పరుగులు తీస్తున్నాయి. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై మరిన్ని భారాలు మోపే సూచనలు కనిపిస్తున్నాయి. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాలతో ముగిశాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం మార్కెట్ సెంటిమెంట్ ను దెబ్బతీసింది. సెన్సెక్స్ 363 పాయింట్లు కోల్పోయి 76,391 వద్ద ముగిసింది. నిఫ్టీ 126 పాయింట్లు పతనమై 23,869 వద్ద స్థిరపడింది. హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన తొలి టీ20లో 7 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. దీంతో టీమిండియా వరుస పరాజయాలకు బ్రేక్ పడింది. కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్ తొలి విజయం సాధించారు. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 125 పరుగులు చేసింది. మయాంక్ యాదవ్, ప్రిన్స్ యాదవ్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. దూబే, బిష్నోయ్ తలా వికెట్ సాధించారు. 126 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ కు వైభవ్ సూర్యవంశీ అద్భుత ఆరంభాన్ని ఇచ్చారు. వైభవ్ కేవలం 18 బంతుల్లోనే 4 ఫోర్లు, 4 సిక్సర్లతో హాఫ్ సెంచరీ సాధించారు. అతడితో పాటు ఈశాన్ కిషన్ 35, కెప్టెన్ శ్రేయస్ 28 నాట్అవుట్ తో రాణించారు. భారత్ కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. మయాంక్ యాదవ్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య రెండో టీ20 ఇదే వేదికగా శనివారం జరగనుంది. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం